నమస్తే, రామ్ అస్సలాం వాలేకుం, ఆదాబ్. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీ టెట్ 2024 హిందీ కంప్లీట్ కోర్స్ ప్రాక్టీస్ సెట్ 34కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఒకసారి అంతా కూడా క్లియర్ చెక్ చేయండి. వాయిస్ కొంచెం స్లోగా ఉంటుంది. అయితే స్క్రీన్ విజిబిలిటీ అంతా ఓకే అయినట్లయితే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. నేను ముందే మీకు చెప్పిన్నాను, ఒక 2-3 డేస్ నుంచి థ్రోట్ కొంచెం ఇబ్బందిగా ఉంది వాయిస్. సో అందుకని ఎక్కువగా క్వశ్చన్స్ తీసుకురాలేకపోతున్నాను. సో మనం చేసిన ప్లాన్ కూడా ఏదైతే ఉందో అది కూడా ప్రయత్నం చేస్తానండి మీకు అందించే ప్రయత్నం అయితే. ఎందుకైతే మీకు ఆ ప్రిపరేషన్ కూడా బాగా అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఒకసారి మరి ఎవరైనా చూడనట్లయితే కింద మీకు ఏపీ టెట్ 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి కింద మీకు ప్లేలిస్ట్ ఉంది, అక్కడ నుంచి చూడగలరు. దాని తర్వాత క్లాస్ అయిపోయిన వెంటనే మీకు పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ అయినట్లయితే కనుక క్లాస్ అయిపోయిన వెంటనే మీకు పీడిఎఫ్ షేర్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు బాగా ఫ్రీగా మీకు ఆ ప్రిపరేషన్లో బాగా యూజ్ చేసుకోవచ్చండి. నిన్న రాత్రి నేను క్లాస్ అయిన తర్వాత మేబీ లాస్ట్ క్వశ్చన్ కొంచెం అడిగారు సార్ దానికి అదని చెప్పేసి. సో అక్కడ ప్రకృతి అని వర్డ్ ఉంది, కానీ ఆ ప్రకృతి కాదండి, అది ప్రాకృతి కంటే ముందు ఉన్నటువంటి భాష ఏదని చెప్పేసి క్వశ్చను. దానికి ఆన్సరు పాలి అంటే దానికి ఆన్సర్ పాలి చేసుకుంటే మేబీ సంస్కృతం అంటే ఏమైనా ఇబ్బంది కొంచెం మిస్టేక్గా లేదా ఈ మాటల్లో మీకు చెప్పేదంటే ఏమైనా కొంచెం ఇదే ఉంటుంది, కానీ దానికి సరైన సమాధానం పాలి అండి. ఓకే, సో ఆ క్వశ్చన్ మీకు క్లియర్ అయిందని చెప్పేసి భావిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ తనకు సంబంధించి మరి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఏనండి. సో అందుకని అందరితో కూడా రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మనం లేట్ చేయకుండా అయితే చూద్దాం. అయితే మీకు ఒకసారి ప్రాక్టీస్ కావాలి మాకు అన్నట్లయితే కనుక మీకు ఈ ఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ, అలాగే ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024 ఏదైతే ఉందో ఈ రెండు కూడా, దాంతో పాటుగా అడిషనల్గా డిఎస్సి హిందీ క్లాస్ అని ఏదైతే ఉందో ప్లేలిస్ట్, అది కూడా మీరు ప్రాక్టీస్ చేయించండి. దాంట్లో మొత్తం 129 ఎపిసోడ్స్, 5 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి. మంచి టైం మీకు. సో మీరు చేయాలనుకున్నట్లయితే కనుక అది మీకు బాగా హెల్ప్ అవుతుందండి. సో మనకి దాని తర్వాత హిందీ థియరీ క్లాస్ కావాలనుకున్నట్లయితే విత్ ట్రిక్స్ అండి, షార్ట్ ట్రిక్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పటికీ కూడా మీరు మర్చిపోలేరు. సో మరి దానికోసం అయితే కింద మన ఛానల్లో డిస్క్రిప్షన్ బాక్స్ ఒక లింక్ ఇచ్చాను, హిందీ వ్యాకరణం అని చెప్పేసి. అది కూడా మీరు చూసినట్లయితే మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. సో మరి దానిపై మీ యొక్క ఒపీనియన్ అనేది కూడా మీరు నాకు షేర్ చేయగలరు. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఇక్కడ దగ్గరలోనే ఉంది, 5th ఎగ్జామ్ అయితే ఉంది. ఎస్, మరి ఇక్కడ మొదటి ప్రశ్న చూడండి. మొదటి ప్రశ్న స్క్రీన్ ముందుకు. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధునిक हिंदी साहित्य के पितामह किसे कहा जाता है? रामचंद्र शुक्ल, महावीर प्रसाद द्विवेदी, भारतेंदु हरिश्चंद्र, బాలముకుంద్ గుప్తా అండి. ప్రశ్న మరొకసారి. చూడండి, आधुनिक हिंदी साहित्य के पितामह किसे कहा जाता है? రామచంద్ర శుక్ల, మహావీర్ ప్రసాద్ ద్వివేది, భారతేందు హరిశ్చంద్ర, బాలముకుంద్ గుప్తా అండి. సో ఇక్కడ మీరు అందరూ కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తూ అలవాటు అయ్యారు కాబట్టి ఈ క్లాస్ కూడా చేయాలా కొంచెం టైం పడుతుంది. కాకపోతే కూడా నా ప్రయత్నం ఏదో చేస్తున్నానండి. సో మీరు ఉన్నటువంటి ఏదైతే కొద్ది నమ్మకం ఉందో ఈ సెట్ ద్వారా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుందో, సో అందుకని క్లాస్ కూడా చేయలేకుండా కనీసం కొన్ని క్వశ్చన్లు అయినా ఇద్దాం, ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పే ఉద్దేశంతో చేయడం జరిగిందండి. సో ఇదంతా కూడా మీ యొక్క సపోర్టు సహకారం వల్లనే ఇది సాధ్యమవుతుందండి. ఎస్, సో మీరు కూడా వెయిట్ చేస్తున్నప్పుడు నాకు కూడా చాలా హ్యాపీ వేస్తుంది. కానీ హెల్త్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఎంతసేపు ఉన్నాం మనం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయాలి. ఇప్పుడు క్లైమేట్ కూడా మారుతూ ఉంది కాబట్టి మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చండి. ఎస్, మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. భారతేందు హరిశ్చంద్ర ఇన్కా జనం కబ్ హువా తా కామెంట్ కీజియేగా. ఓవరాల్ క్వశ్చన్స్ అయితే చాలా అడగొచ్చండి. ఇక్కడ టైపింగ్లో కొంచెం మనకి టైం చాలా తీసుకుంటుంది కాబట్టి సో ఓవరాల్ క్వశ్చన్ మనం చాలా చేయొచ్చు. ఓవరాల్ క్వశ్చన్ చేయాలన్నట్లయితే ఇప్పుడు వాయిస్ ఇంకా ఉన్నట్టు కొంచెం నేను ఎక్కువ మీకు మంచిగా ఓవరాల్ క్వశ్చన్స్ కూడా మీ మిడిల్గా బీచ్ మీద ఓవరాల్ క్వశ్చన్స్ కూడా నేను చేయించేవాడిని. సో అప్పుడు మీకు చాలా అది ఇది రెండు సైమల్టేనియస్గా ఇంటరాక్టివ్గా బాగా ఉండేది అనిపించింది నాకు. సో ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మరి భారతేందు हरिश्चंद्र का जन्म कब हुआ था? యాక్చువల్లీ मैं इसके बारे में भी आपको पिछले సెషన్ में भी ప్రాక్టీస్ కరా. ఇంతకుముందు సెషన్లో కూడా క్వశ్చన్ ఇక్కడ తీసుకొని రావడం జరిగింది టైపింగ్లో. అయితే ఈరోజు నేను ఓవరాల్గా మీకు అడుగుతున్నాను. భారతేందు హరిశ్చంద్ర
जन्म कब हुआ था, ठीक है ना? కామెంట్ कीजिएगा జల్దీ జల్దీ, ठीक है ना? और जो भी కామెంట్ कर रहे एकदम बढ़िया. మరి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అడిగిన క్వశ్చన్స్కి కింద కామెంట్ రూపంలో కామెంట్ చేస్తున్నారు. రైట్, మీరు మంచి యాక్టివ్గా ఉన్నారు, మీ యొక్క ప్రిపరేషన్ బాగా కూడా అవుతుంది. అందరూ కూడా బాగా చేస్తుండొచ్చు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది చేస్తుండొచ్చు, కొంతమంది ఎందుకు అని కొంచెం మొహమాటంతో కూడా ఉండి ఉంటారు. కాబట్టి సో అవన్నీ కూడా లేకుండా మనకు అటెంప్ట్ ఇంపార్టెంట్. అటెంప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే నేను మీతో రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు అటెంప్ట్ చేయడానికి ఇది చేయండి. రెండవ ప్రశ్న చూడండి. టేట్ హిందీ కా టాట్ కిస్కి రచన హే? అయోధ్య సింగ్ ఉపాధ్యాయ, హరివోత్, సూర్యకాంత్ త్రిపాఠి, నిరాల, మైథిలి శరణ్ గుప్తు, జయశంకర్ ప్రసాద్ అండి. చూడండి మంచి ప్రశ్న ఇక్కడ. టేట్ హిందీ కా టాట్ కిస్కి రచన హే? అయోధ్య సింగ్ ఉపాధ్యాయ, హరివోత్, సూర్యకాంత్ త్రిపాఠి, నిరాల, మైథిలి శరణ్ గుప్తు, जयशंकर प्रसाद. जयशंकर प्रसाद చూసుకున్నట్లయితే మనకి ఛాయావాద్ की जनक के भी कहा जाता है और इन्हें क्या कहते हैं, छायावाद के 4 प्रमुख स्तंभों में से एक गिना जाता है. अजातशत्रु इनकी बहुत प्रसिद्ध रचना है. इनका ये भी कामायनी भी है. ये सभी आप नाम को याद रखना है. और इसी तरह मैथिली शरण गुप्त को अगर देखा जाएंगे जी, ग्वालियर में जन्मे हुए, अगस्त 3 का इनका जन्म है और इसके जन्म पर ही कवि दिवस मनाया जाता है. और इनका प्रमुख रचना अगर हम याद रखेंगे तो भारत भारती, पंचवटी, है ना, तो साकेत, इस तरह के बहुत सारे रचनाएं इनके भी हैं, जी ना. इन्हें राष्ट्रीय कवि के रूप में भी जाना जाता है. और सूर्यकांत त्रिपाठी, निराला तो आप कहते ही इसका पहले जो रचना है जूही की कली. और यहाँ पर सरोज स्मृति इनका बहुत पूछा जाता है कि सरोज स्मृति किसके नाम पर लिखा हुआ है, तो उसके बेटी का नाम पर लिखा हुआ है. ये तो पिछले टेट में भी पूछा गया है. ఇంతకుముందు టెట్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగిందండి. అందుకే ఈ క్వశ్చన్స్ కొని చేస్తా ఉన్నాను. అయోధ్య సింగ్ ఉపాధ్యాయ, హరివోత్. సో మీరు ప్రియవాస్ గుర్తుపెట్టుకోండి అతనిది. తర్వాత ఖడీ బోలి ఎలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన ద్వివేది యుగ్కి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ మరి టేట్ హిందీ కా టాట్ కిస్కి రచన హే, దీన్ని చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఎవరైతే ఇస్తున్నారు ఎగ్జామ్ రేట్ అండి, అయోధ్య సింగ్ ఉపాధ్యాయ్, హరివోత్. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్, बीसलदेव रासो की रचयिता है జగనిక్ చంద్ బర్దాయి, నరపతి నాల్, దళపతి విజయ్. సో ఇది మంచి ప్రశ్న. చాలు మంచిగా ఒక 5-6 రచనలు ఉన్నాయి. వీని మీరు చేసుకుంటే పక్కా ఒక మార్క్ పక్కా అంటే అదైతే గ్యారంటీ. సో దానికి ట్రిక్స్ కూడా చెప్పడం జరిగింది, రచనల మీద ఎలా ట్రిక్స్ చేయాలని చెప్పేసి. ఆ ట్రిక్స్ వేసుకున్నట్లయితే ఈజీగా మీరు చేయగలరు. ఓకేనా అండి? ఎస్. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ఇక్కడ నరపతి నాల్, బిన్, ఖుద్, ఖుమాన్ రాసో, దళపతి విజయ్, అలాగా చంద్ బర్దాయి, జగనిక్, పచ్, పృథ్వీరాజ్ రాసో, చంద్ బర్దాయి, అలాగా మీరు జగన్కి ఎందుకు కామెంట్ చేసేయండి చూద్దాం. ఓకే, పజ్ మీకు ట్రిక్ కూడా ఇచ్చాను, మరి కామెంట్ చేసేయండి. ఎస్. 4th क्वेश्चन చూడండి. ఖड़ी बोली हिंदी में सर्वप्रथम रचना करने वाले कवि कौन है? జాయ్సీ, ఖుస్రో, విద్యాపతి, భారతేందు. ఇది కూడా మంచి ప్రశ్న అండి. అడిగేటువంటి ప్రశ్న సర్వప్రథం అని ఉన్నాయి, ఏవైతే ఉంటాయో కవును, కవి కానీ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. 4th क्वेश्चन చూడండి. ఖड़ी बोली हिंदी में सर्वप्रथम रचना करने वाले कवि कौन है? ఆప్షన్ ఏ జాయ్సీ, ఖుస్రో, విద్యాపతి, భారతేందు. మరి ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ ఏముందండి, ఇక్కడ బి. ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి, ఖుస్రో అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. సో మనకు ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 3 నుంచి మనకు 20 వరకు టెట్కి సంబంధించి పరీక్షలు అయితే జరుగుతున్నాయి ఆన్లైన్లో. మనకు హిందీకి సంబంధించి అక్టోబర్ 5 మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ 2 సెషన్లను ఉంది. అయితే ఎగ్జామ్ రాసే ముందు మీరు బాగా టెన్షన్ పడకుండా హాయిగా వెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి. మీ ఐడి ప్రూఫ్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. ఫ్రీగా కూర్చోండి, ఫ్రీ మైండ్ సెట్లో మీరు ఏ క్వశ్చన్ అయితే చేస్తున్నారో ఆ క్వశ్చన్ మీదనే మీ ఫోకస్ అంతా ఉండాలి. మీరు ఇంకొక వేరే క్వశ్చన్ మీద ఆలోచిస్తూ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టేనా, ఈ టఫ్ ఉంటే ఈ క్వశ్చన్ టఫ్ ఉంటే ఇంకా ముందు ఎట్లా టఫ్ ఉంటుంది, ఇది ఆలోచించడం మానేయండి. సో మీరు ఒక క్వశ్చన్ మీద ఫోకస్ అయ్యి అదే క్వశ్చన్ గురించి మీరు ఆలోచించండి. సపోజ్ ఇక్కడ ఉంది సర్వప్రథం రచన కర్నే వాలే ఖడీ బోలి అని, దీంట్లో కొన్ని టర్న్స్ ఉన్నాయి. ఈ టర్న్స్ మీరు గుర్తుపెట్టుకుని ఆ చుట్టుపక్కల అటు ఇటు ఆలోచన చేస్తున్నారంటే మీకు తప్పకుండా ఆన్సర్ వస్తుందండి. రాని పక్షంలో కూడా మీరు ఏదైతే ఒకటి లాస్ట్లో అయితే వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు నెగిటివ్ మార్క్స్ లేవు, ఫ్రీగా మనకి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. మేబీ మీరు ఏదైతే రాదో దానికి మీరు పెట్టిన ఆన్సర్ ఏదో ఒక ఆప్షన్ పెట్టినారనుకోండి, అది ఆప్షన్ మీకు కరెక్ట్ అయ్యి
మీకు మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది కదా! ఒక మార్క్ వచ్చినా మనకు చాలా ఇంపార్టెంట్. అందరికి తెలిసే ఉంటుంది. ఎవరైతే తెలంగాణ నుంచి ఇప్పుడు చూస్తున్నారో డీఎస్సీలో వాళ్ళకి టెట్ వెయిటేజ్ తీశారు కదా! 20% వేసి దాంట్లో కొన్ని పాయింట్లలో కూడా వచ్చినాయండి. పాయింట్లలో ర్యాంకులు మారాయి కదా! సో, మరి అలాగా ఉంటుంది కాబట్టి మీరు ఏ క్వెషన్ కూడా వదలకుండా అన్ని క్వెషన్‌లు అటెంప్ట్ చేసి రండి. ఓకేనండి. సో, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అలా చేసిన తర్వాత అదొక ట్రిక్కు. ఇంకోటేంటంటే ఎలిమినేషన్ మెథడ్ అండి. మీకు ఏదైతే క్వెషన్ ఇచ్చాడో, ఆ క్వెషన్‌కి సంబంధం లేనిటువంటి 2 ఆప్షన్‌లు అయితే మనకి ఇట్టే తెలిసిపోతే దాన్ని తీసేయండి. తర్వాత ఇంకా 2 క్వెషన్‌లు. దాని గురించి క్వెషన్‌కి ఒక 2, 3 సార్లు బాగా చదవండి. తప్పకుండా మీకు అయితే ఆన్సర్ వస్తుందని చెప్పేసి నేను చెప్పగలనండి. మరి ఇక్కడ చూసినట్లయితే దీనికి సరైన సమాధానం ఖుస్రో అనేటువంటి సరైన సమాధానం అవుతుంది. ఓకేనండి. మైథిల్ కోకిల్ కిసే కహా జాతా హై కామెంట్ కీజియేగా. మైథిల్ కోకిల్ అని చెప్పేసి ఎవరినంటారో కామెంట్ చేసేయండి. మనం ఇంతకుముందు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా క్వెషన్ తీసుకొని రావడం జరిగింది. ఓకేనండి. ఎవరు కూడా టెన్షన్ పడకండి. మీరు ఎంత చదివారో అంతే చదవండి. దాన్నే రిపీట్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి. ఈ ప్రాక్టీస్ సెషన్ ఒకసారి చూసుకోండి. మీకు హెల్ప్ అవ్వచ్చు. అలాగే ఏదైనా కానీ ఇదనే కాదు మీరు ఎక్కడైనా చదవండి. ఏదైనా కానివ్వండి, ఆ సైకాలజీ కానివ్వండి, సీడీపీ కానివ్వండి, ఇంగ్లీష్ ప్రాక్టీస్ సెట్స్ కానివ్వండి, మీరు రకరకాలుగా చూస్తుండొచ్చు. లేదా మీరు మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్‌తో ప్రిపేర్ అవుతుండొచ్చు. ఓకేనండి. సో, అవన్నీ కూడా ఒకసారి బాగా మళ్ళీ ఇంకోసారి చూసుకొని వెళ్ళండి. ఎగ్జామ్ మంచిగా రాయండి. ఓకేనండి. భక్తి కాల్కా కవి నావాదాస్ భూషణ్ నందదాస్ కబీర్ భక్తి కాల్ అన్నాడు కాబట్టి భక్తి కాల్‌లో ఉన్నటువంటి మెయిన్ ఏమున్నాయి? ఎవరెవరు ఉన్నారు? దాంట్లో ఏం చెప్పబడ్డారు? ఏముంది? అదంతా కొంచెం మీకు రఫ్ ఐడియా వచ్చిందనుకోండి. దాని నుంచి మీరు ఎలిమినేషన్ చేసినట్లయితే ఇక్కడ మరి ఆప్షన్ చూడండి. మీకిక్కడ ఏమిచ్చారు? ఏమంటున్నాడు క్వెషను? భక్తి కాల్ కవి నహి అంటే భక్తి కాల్ చాలా క్వెషన్ ఇట్లాంటివి నహి అనేటివి ఉంటాయి కదా! ఇవి చాలా కేర్‌ఫుల్‌గా చేస్తుండాలండి. నాభాదాస్, భూషణ్ మరి నందదాస్, కబీరు. కబీరు మనకెట్లనో భక్తి కాల్‌లో ఎక్కడొస్తుంది? జ్ఞానాశ్రయ శాఖకి ప్రతినిధి కవి. ఒకటి తీసేసాం. నెక్స్ట్ నాభాదాసు, నందదాసు. సో, నాభాదాసు, నందదాసు వీళ్ళు కూడా మనకి రామ్ భక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖలో అక్కడ వస్తారు. సో, మనకి ఇక్కడ వచ్చే దాంట్లో ఉంది కాబట్టి మరి భూషణ్ అని ఉంది. భూషణ్ మనకు డిఫరెంట్‌గా కనిపిస్తుంది కాబట్టి మీరు ఆప్షన్ పెట్టేసేయాలి. ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో భూషణ్ అని ఎక్దమ్ రైట్ అండి. బి ఫర్ భూషణ్. కానీ ఇటు చూసుకున్నట్లయితే మరి ఇది ఈయన ఏ కాల్‌కి చెందినవారో కామెంట్ కూడా చేసేయండి ఇలాగే. నేను అడిగేటువంటి ప్రశ్నలకు అన్నిటి కూడా మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కామెంటు చేయండి. ఎందుకంటే మేబీ ఎగ్జామ్‌లో కొన్ని క్వెషన్స్ ఉంటాయి. అవి చాలా ఈజీగా వస్తాయి. సో, ఇక్కడ నుంచి 2 క్వెషన్‌లు మీకేందంటే भूषण ये कालाనికి చెందినవాడు भूषण किस काल के कवि हैं ठीक है ना अगर भक्ति काल के नहीं है तो और 3 ही काल हैं उस 3 ही कालों में से निकालिएगा तो भूषण आपको कहीं पर भी आपको आधुनिक काल में नज़र नहीं आएँगे और 2 काल बचे उसमें से आप देखकर यहाँ कर सकते हैं కదా ఇంకా రెండే మిగిలినాయి ఆ రెండిట్లో ఏదో మీరు కామెంट చేసేయండి మరి అలాగే भक्त काल के रचयिता कौन है ये भी कमेंट कीजिएगा भक्त काल के रचयिता कौन है ओके భక్తమాల్ 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 కే రచయిత కౌన్ హై అనేటువంటిది కామెంట్ చేసేయండి చూద్దాం. యెస్ మీ కామెంట్‌లన్నీ కూడా నేను ఇక్కడ చూస్తున్నానండి. మేబీ రిప్లై ఇవ్వట్లేదు సార్ అని అనుకోకండి. సో, మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చూస్తున్నాను. సో, మీరైతే రిప్లై ఇస్తూ ఉండండి. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆరో ప్రశ్న 'शुक्र तारे के समान' पाठ के रचनाकार है ధీరంజన్ మాల్వి, స్వామి ఆనంద్, యష్ పాల్, శరత్ జోషి ఓకేనా అండి. సో, మరి ఇక్కడ చూడండి ఇంకా ఇప్పటివరకు మరి ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. సెషన్‌ని షేర్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యేటట్టుగా. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఒకవేళ మీకు సార్ ఈ సంబంధించిన పీడిఎఫ్ మాకు కావాలి సార్ అంటే గనక మీరు కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేయంగానే ఛానల్‌లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రిపరేషన్‌లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. మరి ఇక్కడ చూడండి 'శుక్ర తారేకి సమాన్' ఇది ఏ లెసన్‌లో ఉన్నటువంటి ఏ క్లాస్‌లో ఉన్నటువంటి లెసనో మీరు కామెంట్ చేసేయండి. ఏ టెక్స్ట్ బుక్ ఓకే. ఏ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నదో ఇది మీరు కామెంట్ చేసేయండి. ధీరంజన్ మాల్వే, అలాగే స్వామి ఆనంద్, యశ్పాల్, శరత్ జోషి ఓకేనా అండి. సో, మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఇక్కడ ఏమిస్తున్నారు బి ఇస్తున్నారు. ఏకదమ్ రైట్ అండి. స్వామి ఆనంద్ అంటే కరెక్ట్ అవుతుంది. 'శుక్ర తారేకి సమాన్' అని చెప్పేసి. మరి ధీరంజన్ మాల్వే రాసినటువంటి లెసన్ పేరు ఎందుకు కామెంట్ చేసేయండి. యశ్పాల్ రాసినటువంటి లెసన్ పేరు వచ్చేసి నేనే చెప్తాను 'దుఃఖాధికార్' ఓకేనా అండి. శరత్ జోషి రాసినటువంటి లెసన్ పేరు ఏదుందో అయితే మీరు కామెంట్ చేసేయండి. ఓకేనా అండి. యెస్ మంచి లెసన్స్ ఇవన్నీ కూడా మరి అలాగే ఇది ఏ క్లాస్ టెక్స్ట్ బుక్‌లోని పోయి మీరు కామెంట్ చేసేయండి. ఓకేనా అండి. యెస్ రైట్.
సో నేను చెప్పడానికి ఎంతసేపు పట్టదు. అయితే మీకు కొన్ని క్వెషన్స్ ఇస్తున్నానంటే మీరు ఎంత అలర్ట్‌గా ఉన్నారు, ఎంత ఎలా చేయగలుగుతున్నారు ఒక ఐడియా వస్తున్నటువంటిది వస్తుంది. సో ఇక వాయిస్ గానీ అలాగే అంతా బాగున్నట్లయితే ఇంకా నేను మంచిగా ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మంచి క్వెషన్‌లు చాలా అడుగుతా ఉండొచ్చు. ఫ్లోలో వెళ్తా ఉండొచ్చు. దానికి మీరు రిప్లై ఇస్తుంటే ఇంకా బాగుంటుంది క్లాసు. సో అలా ఇంటరాక్టివ్ క్లాస్ ఉన్నప్పుడే చాలా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. అందుకని అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ క్వెషన్‌లు మాత్రం తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. ప్రసిద్ధ शिक्षा शास्त्री सर आशुतोष मुखर्जी को इस प्रतिभावान युवक के बारे में जानकारी मिली. इस कथन में प्रतिभावान युवक है. ఇక్కడ చూడండి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్‌లో ఈ ప్రతిభావాన్ యువక్ అనేటువంటి ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ ఈ నుంచి ఇక్కడి దాకా, ఇక్కడ నుంచి ఇక్కడి దాకా ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్‌లో ప్రతిభావాన్ యువక్ అని ఉంది కదా! ఆ ప్రతిభావాన్ యువక్ ఎవరున్నారు? లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ, సివి రమన్, బాబు రాజేంద్ర ప్రసాద్. చాలా కేర్‌ఫుల్ చేయాలి ఇటువంటివి. సో మీరు ఏం చేస్తారంటే కంటెంట్ అని తెలిసిందనుకోండి, ఆ కంటెంట్ నుంచి మీరు స్కానింగ్ చేసుకుంటా ఉండాలి. 6th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు టెక్స్ట్ బుక్‌లన్నీ కూడా ఒకసారి లెసన్ పేర్లు, లెసన్‌లు ఎవరున్నాయి, అలాగే దాంట్లో ఒక సెపరేషన్ చేయండి. వ్యక్తుల గురించి ఉన్నటువంటి లెసన్‌లు ఏమైనా ఉన్నాయా? ఓకే. దాని నుంచి మరికొన్ని మళ్ళీ దాంట్లో కొంచెం సెపరేషన్ చేయండి. అలా ఎలిమినేషన్ చేస్తూ వెళ్తే మీరు తప్పకుండా చేస్తారు. ప్రశ్న మరొకసారి చూడండి. ప్రసిద్ధ शिक्षा शास्त्री सर आशुतोष मुखर्जी को इस प्रतिभावान युवक के बारे में जानकारी मिली. इस कथन में प्रतिभावान युवक है. ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ, సివి రమన్, బాబు రాజేంద్ర ప్రసాద్. ఆల్మోస్ట్‌గా మీకు వీళ్ళందరూ కూడా కనిపిస్తారు. కాకపోతే మీరు ఏదైనా ఈ సెంటెన్స్ కనుక చదివినట్టయితే గనక ఇంతకుముందు క్వెషన్‌కి మీరు కరెక్ట్‌గా టెక్స్ట్ బుక్ చెప్పినట్లయితే కనుక ఈజీ అయిపోతుంది ఈ క్వెషన్. సో మరి దీనికి సరైన సమాధానం ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. సి ఫర్ సివి రమన్. యెస్. ఓకేనా అండి? యెస్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 8వ ప్రశ్న. ప్రభుజీ तुम घन बन हम मोरा जैसे चितवत चंद चकोरा पंक्ति किसकी है? ఇక్కడ చూడండి ఆప్షన్స్ కబీరు, రవిదాసు, తులసీదాసు, సూర్దాసు. ప్రశ్న మరొకసారి చూడండి. ప్రభుజీ तुम घन बन हम मोरा जैसे चितवत चंद चकोरा पंक्ति किसकी है? దీన్ని చూసుకున్నట్లయితే కబీర్, రవిదాస్, తులసీదాస్, సూర్దాస్. మరి ఇక్కడ చూసినట్టు దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారు ఎగ్దమ్ రైట్ అండి. రవిదాస్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనండి. अब कैसे छूटे राम नाम रट लागी प्रभु जी तुम चंदन हम पानी जाकी अंग अंग बास समानी प्रभु जी तुम घन बन हम मोरा जैसे चितवत चंद चकोरा प्रभु जी तुम धागा हम मोती जैसे జ్యోతి బరై దిన్ రాతి. అలాగా మనకు మంచిగా ఒక లైన్స్ అయితే ఉన్నాయండి. ఆ లైన్స్ ఎవరు అన్నట్లయితే కనుక ఇక్కడ రవిదాస్వి. మళ్ళీ లాస్ట్‌లో అంటాడు ప్రభుజీ తుము స్వామి హమ దాస ఐసే కరే భక్తి రవిదాస అని చెప్పేసి లైన్ మనకి ఒక పదం మొత్తం కంప్లీట్ అవుతుందండి. ఓకే. సో ఒకసారి మీకు ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. యెస్. సో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ అంటే అక్కడ రవిదాస్ సరైన ఆప్షన్ అండి. 9వ ప్రశ్న చూడండి. హోషియార్ కౌవా పాఠ్ కిస్ విధా మే హై? వార్తాలాప్, సంవాద్, చిత్రకథ, కహాని. ఇది ఏ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందో మీరు కామెంట్ చేసేయండి. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రశ్న హోషియార్ కౌవా పాఠ్ కిస్ విధా మే హై? వార్తాలాప్, సంవాద్, చిత్రకథ, కహాని. ఇక్కడ చూసినట్లయితే దీనికి సరైన సమాధానం మరి ఆప్షన్ ఎవరైతే సి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. చిత్రకథ అండి. ఇది బొమ్మల రూపంలో ఈ లెసన్ అయితే ఉంది. మీరైతే కామెంట్ చేయండి ఏ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందో ఇది. ఓకే. సో మీరంతా కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ చేస్తుంటారు. మనం ఇన్ని రోజుల నుంచి మిగతా టాపిక్స్ అవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కొంచెం ఒకసారి మీకు అలాగా గుర్తు చేపిద్దాం కంటెంట్ టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి. ఒకటి 10th క్లాస్, ఒకటి అలాగా, ఒకటి ఇక్కడ, ఒకటి అన్నీ ఇలా చేశాను. సో మీరైతే ఏ క్లాస్ అయితే తీసుకున్నారో ఇక్కడ మీరైతే కామెంట్ చేసేయండి. నేను అడుగుతున్నాను అందుకే. ఎస్. సో మీరు ఎంతవరకు ఐడియా ఉన్నటువంటి ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ టెన్షన్ పడకపోయినా పర్లేదు, తెలుసుకొని మీరు ఆ విధంగా ముందుకెళ్ళండి. లేకుంటే టెన్షన్ పడినట్లయితే మీరు ఉన్నదంతా కూడా పోతుంది. సో అలా చేయకూడదండి. ఎప్పటికైనా కూడా ఫ్రీ మైండ్తో ఉండండి. మంచిగా రాయండి. ఓకే. సో నిబంధ పాఠ హే ఇక్కడ వచ్చినటువంటి లెసన్లు ఉన్నాయి కదా, ఈ లెసన్లో ఒకటి నిబంధ పాఠ అని చెప్పేసి ఉన్నాడు. ఆప్షన్ ఏ శాంతికి రాహ్ మే హమ్ సబ్ ఏక్ హై, స్వరాజ్యకి నీవ్ దక్షిణ గంగా గోదావరి, శాంతికి రాహ్ మే. ఇక్కడ చూడండి ఒక్కో పాఠం ఒక్కో రకంగా ఉంది చూడండి ఇక్కడ. మరి చెప్తాను నేను, మీరైతే కామెంట్ చేసేయండి. ఇది ఏ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందో అయితే మీరు కామెంట్ చేసేయండి. అలాగే శాంతికి రాహమే హమ్ సబ్ ఏక్ హై. ఆప్షన్ బి స్వరాజ్యకి నీవ్ దక్షిణ గంగా గోదావరి, శాంతికి
రాహుమే. కానీ ఇక్కడ చూసినట్లయితే మీరు ఒక 2 ఆప్షన్‌లు సేమ్‌గా కనిపిస్తున్నాయి. సో, దాంట్లో బెస్ట్ ఏందనేది తీయాలి. ఒక్కోసారి ఇలా కూడా అడుగుతారు. సో, మనకన్నీ ఇస్తాడు. కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా ఇస్తాడు. అయితే మంచి స్టాండర్డ్ క్వెషన్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ మీరు బాగా చదివినట్లయితే, మీరు బాగా ఐడియా పెట్టుకున్నట్లయితే ఈజీగా మీరిక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ మరి ఎవరైతే ఏ ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. 'శాంతి కి రాహ్ మే' అలాగే 'హమ్ సబ్ ఏక్ హై' అనేటువంటిది ఏందో అని చేసినట్లయితే నిబంధన. ఇది ఉపవాచకం. మరి ఏ క్లాస్‌లో మీరు కామెంట్ చేసేయండి. అలాగే 'స్వరాజ్‌కి నీవ్' ఉంది కదా! ఈ 'స్వరాజ్‌కి నీవ్' వచ్చేసి ఏకాంకి దీని యొక్క రైటర్ ఎవరో కామెంట్ చేసేయండి. 'స్వరాజ్‌కి నీవ్‌కి' రచనాకార్ కౌన్ హై? ఏకాంకి ఇది. ఓకే. 'దక్షిణ గంగా గోదావరి' ఇదొచ్చేసి దీనికి రైటర్ ఎవరో కామెంట్ చేసేయండి. అలాగే ఇదొచ్చేసి 'విదా' వచ్చేసి 'యాత్రా వృత్తాంత్'. యాత్ర వృత్తాంత్ అండి. ఇలాగా మీరు చేస్తూ ఉండాలి. ఓకే. సో, 'దక్షిణ గంగా గోదావరి' దీని యొక్క రచనాకారు ఎవరో కామెంట్ చేసేయండి. 'స్వరాజ్యకి న్యూ' రచనాకారు కామెంట్ చేసేయండి. అలాగే ఇది ఏ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉందో కామెంట్ చేసేయండి. ఓకే. సో, 'శాంతికి రామ్' ఎలాగో నిబంధ ఉంది. కానీ ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏ కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఎవరైతే ఎక్కువ ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. కరెక్ట్ అండి. ఓకే. యహా పర్ ఆప్‌కే 10 ప్రశ్న హో గయే హై. మరి మీకెలా అనిపించింది? సో, వాయిస్ అంతా బాగున్నట్లయితే ఇంకా మంచి క్వెషన్‌లు, ఇంకా ఎక్కువ క్వెషన్‌లు ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ నాకు కూడా ఉంటుందండి ఇంకా మంచిగా చేపించాలి అనేటువంటిది. సో, ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాను. అయితే వాయిస్ ఇలా ఉండడం కారణంగా నేను కొంచెం హెల్త్ కేర్ తీసుకోవాలి కాబట్టి సో, అది కొంచెం ట్రై చేస్తానండి ఇవ్వడానికి. ఇంకా మనకి ఈరోజు, రేపు కూడా ఉంది కాబట్టి ఒకేలా వస్తే చేస్తానండి తప్పకుండగా. మళ్ళీ ఇక్కడ మీకు సంబంధించి ఎవరికైనా కావాలనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రిపరేషన్‌లో బాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్‌బుక్ పేజ్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయిపోవచ్చండి. దాంతో పాటుగా మీ యొక్క ఫీడ్‌బ్యాక్, సజెషన్స్ ఏమైనా అన్నీ కూడా ఇచ్చినట్టయితే దానికి అనుగుణంగా నేను అన్నీ మీకు రిప్లై ఇచ్చి వాటికి అనుగుణంగా ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇంక ఇప్పటివరకు మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక, వర్త్ ఉందని అనిపిస్తే గనక అలాగే అందరికీ చేరేటట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో, చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రాత్రి 9:30 గంటలకు లైవ్‌లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.